మా పార్టీ పైన పగబెట్టుకొని మరి భూముల్లో పాగాలు వేసుకుంటూ మా పైన దుమ్మెచ్చిపోస్తూ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేసే ధోరణితో ముందుకు పోతున్నది. మేము చాలా క్లియర్ గా ఆరోపణ చేస్తా ఉన్నాం, క్లియర్ గా సాక్ష్యాధారాలతో పాటు ముందు పెట్టాం. నిన్న మొన్న ఇచ్చింది టీజర్ మాత్రమే, కేటీఆర్ గారు ఇచ్చింది టీజర్ మాత్రమే. ట్రైలర్ ఉంది, ట్రైలర్ తర్వాత నిజమైన సినిమా కూడా ఉన్నది. ఏ రకంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎంపీ ఏ రకంగా ముఖ్యమంత్రి గారికి సహకరిస్తున్నారు, ఏ రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నదో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో దేనికైనా ఏ చర్చకైనా సిద్ధం, ఏ వేదికపైనా సిద్ధం, మేము రెడీగా ఉన్నాం. మీరు దమ్ము ధైర్యం ఉంటే మేము ఇచ్చిన మేము కోరినటువంటి విచారణకు కూడా మీరు కోరండి. మీరు నిజంగా నిజాయితీ పరులు అయితే నీకు దీంట్లో ఇలాంటి కుంభకోణం జరగకపోయేదంటే చేయలేదనుకుంటే మీరు డెఫినెట్గా మా పార్టీ నాయకుడు ఏ రకంగా కేటీఆర్ గారు ఆర్బీఐని కానివ్వండి, అదేవిధంగా ఏదో ఫ్రాడ్యులెంట్ చేసిందని చెప్పేసి మేము ఆరోపిస్తున్నామో వాటి సంస్థలన్నింటి కూడా మీరు కూడా లిఖితపూర్వకంగా ఇవ్వండి, మీ యొక్క నిజాయితీ నిరూపించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.